అందరికీ మిత్రులందరికీ పేరు పేరున వందనం. మొట్టమొదటిగా ఒక మంచి పుస్తకం అందించినందుకు అశోక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సిద్ధాంతము లేని ఆచరణకు పరిపుష్టి ఉండదు, ఆచరణలో నిలబడని సిద్ధాంతము పనికిరాదు. కాబట్టి రెండింటిని మేళవిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని సిద్ధాంతీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. చాలా విషయాలు ఇందులో ప్రస్తావించి ఉన్నాయి. పార్టీలు, ఉద్యమాలు, వాటి మధ్య ఉండవలసినటువంటి సంబంధం ఏంటిది అనేది ఒక కీలకమైన అంశంగా ఇందులో పెంపొందుతూ ఉన్నాయి. ప్రజలు తాముగా నిర్మించుకునే ఉద్యమాలు ఎట్లా సాధ్యమవుతాయి, అవి స్వతంత్రంగా ఎట్లా నిలబడగలుగుతాయి అనేటువంటి ప్రశ్న కూడా దీంట్లో వేసి ఉన్నాయి. ఈ నేపథ్యం నుంచి నేను ఒక 2 మాటలు చెప్పి ముగిస్తా. మొట్టమొదటిది ఏంటంటే, మనం అనుకుంటున్నటువంటి ఈ ఒక స్వతంత్రంగా నిలబడగలిగేటువంటి ప్రజా ఉద్యమం అనేది పెంపొందడానికి ఒక నిర్దిష్ట సామాజిక రాజకీయ వాతావరణం అనేది అవసరం. ఆ వాతావరణం అనేది తెలంగాణలో ఒక 30-40 సంవత్సరాలుగా క్రమక్రమంగా పెంపొందుతూ ఒక మధ్యతరగతి వర్గం ప్రజల తరఫున ఏ ప్రయోజనాలు లేకుండా నిలబడి మాట్లాడగలిగేటువంటి ఒక చిన్న సమూహం అనేది మెల్లమెల్లగా ఎదుగుతూ వస్తుంది. అది ఉండబట్టే ఇవాళ తెలంగాణ ఉద్యమం పట్ల ఈ మాత్రం చర్చ, ఈ ఆలోచన, ఈ సూత్రీకరణలు ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. అయితే అట్లా వస్తున్నటువంటి ఆ సమూహమైన నిలబడటం అనేది అంత మామూలు విషయమేం కాదు. రాజకీయంగా ఒంటరైపోయి నిరంతరము ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి దాడుల నడుమ తనను తాను నిలబెట్టుకుంటూ తన చుట్టూ ఉండే సమాజాన్ని తన ఆలోచనలకు అనుగుణంగా మార్చుకుంటూ రావటం అనేది మామూలు విషయమేం కాదు. దానికోసం ఎందరో త్యాగం చేసిండ్రు, ఎందరో కృషి చేసిండ్రు. అందువల్లనే ఇవాళ మనం ఇంతగా మాట్లాడుకోవటానికి ఒక అవకాశం అనేది కలుగుతుంది. ఇవాళ ఒక చర్చ చేసుకోవటానికి ఒక వెసులుబాటు అనేది కలుగుతుంది. అది మనం మొట్టమొదటిగా గమనించాలి. రెండవది ఏంటంటే, వస్తున్న రాజకీయ నాయకత్వం కూడా తెలంగాణలో ఇవాళ మరి సీమాంధ్ర పెత్తనం ఉంది. ఆ పెత్తనాల నడుమ రాజకీయ నాయకత్వం నిలబడటానికి ఉండే ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. అండగా నిలబడగలిగేటువంటి వ్యవస్థలు అనేవి రాజకీయ నాయకత్వానికి కూడా లేవు. కనుక ఈ 2 కింద మీద పడి ఇక్కడి దాకా ఉద్యమాన్ని మనమైతే తీసుకొని రాగలిగింది. నేను అనుకోవటం ప్రతి మెట్టు సమాజాన్ని మరింతగా ప్రజాస్వామికీకరించుకుంటూ వచ్చింది. ప్రతి మెట్టు సమాజాన్ని ఒక మెట్టు ముందుకు తీసుకుపోతూ ఈ చర్చకు అవకాశాన్ని పెంచుతూ వచ్చింది. ఈ ఉద్యమానికి ఉండేటువంటి పరిధిని విస్తృతపరుచుకుంటూ వచ్చింది. నానాటికి దీంట్లో అనేక వర్గాలను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ వచ్చింది. కనుక నాకు ఇక్కడ మాట్లాడే కొందరు మిత్రులకు ఉన్నంత నిరాశ నిస్పృహ నాకు లేదు. తప్పనిసరిగా చాలా ముందుకు వచ్చినాం, చాలా ముందుకు పోతాం అనేది కూడా ఉంది. చాలా మంది మిత్రులు ఏమనుకుంటారంటే, ఆంధ్ర ప్రాంత పాలక వర్గాలు శాశ్వతంగా అధికారాన్ని చెలాయిస్తాయి. సమాజం పట్ల ఇటువంటి అవగాహనలను మనం వదులుకోవాలి. అంటే సహజంగానే కొందరు కవచ కుండలాలతో పుడతారు, సహజంగానే కొందరు బానిసలుగా పుడతారు అనుకుంటే ఇక చరిత్ర మారదు. సమాజ పరిస్థితులు కొందరికి అధికారం ఇస్తే కొందరు అణిచివేతకు లోనవుతుంటారు. ఈ చరిత్రను మనుషులుగా మనం మార్చగలుగుతాం అనుకోవడం కూడా చాలా అవసరం. కనుక ఆంధ్ర ప్రాంత పెత్తందారులు ఎల్లకాలం పెత్తనమే చేస్తారు, మనం ఎల్లకాలం పడి ఉంటాం అనుకుంటే సమాజం మారదు. ఒక నిర్దిష్ట సామాజిక సందర్భము ఈ మార్పులను తీసుకువచ్చింది. ఈ తీసుకువచ్చిందనే విషయాన్ని మనం గ్రహించడం కూడా చాలా అవసరం. ఇప్పటికీ ఇవాళ వాళ్ళ పెత్తనానికి చాలా పరిమితులు ఏర్పడ్డాయి. ఇవాళ మన మీద పెత్తనం చేయడానికి చాలా పరిమితులు ఏర్పడ్డాయి. అందుకని ఏ రాజకీయ పార్టీ ఇలా సమైక్యవాద జెండానైతే ఢిల్లీలో మొయ్యలేని పరిస్థితిని ఎవరు తీసుకొచ్చిండ్రు? ఈ ఉద్యమమే కదా తీసుకొచ్చింది. ఇంతవరకు ఈ ఉద్యమంలో ఏమున్నా లేకపోయినా అశోక్ చెప్పిన ఒక మాటతో నేను ఏకీభవిస్తున్నా, ప్రజలు మాత్రం గట్టిగా నిలబడ్డారు. ఎందుకంటే అనేక సమస్యలకు పరిష్కారంగా తెలంగాణ ముందుకు వచ్చింది. కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమం వెంట గట్టిగా నిలబడటం చేత ఇవాళ ఈ మార్పును మనం తీసుకురాగలిగాం. ఇవాళ మనల్ని కాదలేని పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలకు ఢిల్లీకి కూడా ఏర్పడింది. ఇవన్నీ విజయాలు. ఈ విజయాలను కూడా మనం చూడకపోతే ఏమైతుందంటే ఆత్మన్యూనతకు లోనై ఏమి సాధించలేము మనం అనేటువంటి ఒక బలహీనతకు
ఇక ఇంతకంటే ఏం చేయలేదు మనం ఇంతవరకు అనేటువంటి దానికి అనుబంధంగానే ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేటువంటి అంశం గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. ఆర్థిక మూలం నిజంగానే ఏంది అలా ఆంధ్ర పాలక వర్గానికి ఉంటే ఆర్థిక సంపద ఏంటి, మూలం ఏంది? దాని రాజకీయ అధికారమే కదా దాని ఆర్థిక మూలం. రాజకీయ అధికారం లేకపోతే ఆర్థిక సంపద ఎక్కడిది, దాని అధికారం ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకు భూములు? అధికారం ఉంది కాబట్టి భూములు వచ్చినాయి, అధికారం ఉంది కాబట్టి కాంట్రాక్ట్లు వచ్చినాయి, అధికారం ఉంది కాబట్టి వ్యాపారాలు నడుస్తున్నాయి. దీనికి వెలుగుల ఒక్కటి కూడా లేదు కదా. ఆ అధికారమే నిలబడే పరిస్థితి లేకపోతే అప్పుడు రెండే మార్గాలు ముందుకు వస్తాయి. ఒకటి, ఏదో ఒకటి మాయ చేసి ఆ వర్గం తనను తాను అధికారంలో పొందే ప్రయత్నం. ఆ క్రమంలో ఒక రకమైన ఫ్యాసిస్టు దృక్పథాన్ని ధోరణిని బలంగా ముందుకు తీసుకురావాలి. ఇవాళ తెలంగాణ సమాజం ఇంత ప్రజాస్వామికీకరించబడిన తర్వాత అది సాధ్యపడింది. అది అలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఉన్నటువంటి వైరుధ్యం. ఈ వైరుధ్యానికి ఏకైక పరిష్కారం తెలంగాణ ఏర్పాటు. ఇది తప్పని అనివార్యత అనేటువంటిది కూడా ఇలా రాష్ట్ర రాజకీయాల్లో వచ్చింది. దీన్ని మనం కాదనడానికి వీల్లేదు. ఇది వాస్తవం, కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవం. కాబట్టి రెండవది ఏమైందంటే, ఈ రకమైన అక్రమాల వల్ల సాధించిన బిజినెస్ కూడా ముందుకు రాలేకపోతుంది ఇలా ఆంధ్ర పాలకులు. అనేక చోట్ల ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం బిజినెస్ ను పెంపొందించుకోవడం వేరు, ఒక టాటా మాదిరిగా. కానీ అక్రమంగా గవర్నమెంట్ పట్టుకొని సంపాదన చేయడం అనేది వేరు. ఆ సంపాదనలో పరిమితి అనేది ఉంటుంది. ఆ పరిమితి అనేది సమాజం ప్రజాస్వామికీకరించేటువంటి క్రమంలో ఒక పరిమితి ఏర్పడుతుంది. ఆ పరిమితి చాలా చోట్ల వాళ్ళకి ఎదురు దెబ్బలు కొట్టింది. ఆ ఎదురు దెబ్బలతో అలా కోరుకోలేని ఆర్థిక దుస్థితిలో కూడా ఒక్కొక్క కంపెనీ మెల్లమెల్లగా నెట్టబడుతుంది. మనం ఊహించినంత బలవంతులు బలహీనలు కాదు, అట్లని వాళ్ళు బాగా బలవంతులు కాదు. మావో సేతులు ఇంపీరియలిజం గురించి మాట్లాడినట్టు ఇట్ ఈస్ ఎ పేపర్ టైం. అంటే వ్యూహాత్మకంగా జాగ్రత్త పడవలసిందే కానీ ఎత్తుగడల రీత్యా భయపడవలసిన అవసరం లేదు. భయపడటం మొదలు పెడితే చరిత్రను ఎట్లా నడుపుతామంటే నడుపుతాం మనం. ఇలా అనుమానం వద్దు. ఆ అనుమానం పెడితే మనం చరిత్రను నడపదు. ఆ నడపగలుగుతాం అనేటువంటి విశ్వాసము మనం బలపడాలంటే మన లోపాల పైన మనకు సైద్ధాంతిక పరమైన అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఇచ్చే దిశగా అశోక్ ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చదవాలి. దాంట్లో చాలా రకాలైన చర్చలు ఉంటాయి. నేను ఇయ్యాలన్న పరిస్థితులు కొన్ని మాట్లాడలేదు. కానీ స్థూలంగా ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక చరిత్ర క్రమంలో మనం ప్రజాస్వామికీకరణాన్ని తెలంగాణ సమాజంలో విస్తరించవచ్చు. అది తెలంగాణ ఉద్యమానికి ఉండేటువంటి పునాది. తెలంగాణ సమాజానికి ఆశ కూడా